ఏం చెప్తారు సార్ నిరుద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 2,00,000 జాబ్స్ అన్నారు. కానీ ఎక్కడ గూడా అన్యాయం జరుగుతా ఉందని మళ్ళా గూడా వినిపిస్తా ఉన్నాయి. బాకీ కార్డ్ అన్నట్టు గూడా నిన్న విడుదల జేసిర్రు. దీని మీద మీ మొదటి స్పందన ఏం అది చెప్తారు? బీఆర్ఎస్ వోళ్ళు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది. హ్మ్. నిజమైన నిరుద్యోగులు లేరక్కడ. రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఉన్నారు. నిజమైన నిరుద్యోగులందరూ గూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు నవంబర్ 14న ఫలితాలొచ్చిన తర్వాత నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇవ్వబోతుంది. దానికోసం లైబ్రరీలో కూర్చొని కుస్తీలు పడుతున్నారు. హ్మ్. హ్మ్. ఇక్కడ మాట్లాడిన నలుగురు, ఐదుగురో ఉన్నారు. చెంచాగాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులకు ఆశపడేవాళ్ళు. అంతకుముందు వాళ్ళు వాళ్ళు మీతోని గూడా తిరిగారు గదా! మాతో ఇప్పుడు మొత్తం ఎందుకు తిరిగారు? హ్మ్. ఇప్పుడు మేమేమన్నా ఉత్తగా అంటే అప్పనంగా అంటే చెప్పేదేనండి. ఆ! నిరుద్యోగికి ఏం కావాలా? పరీక్షల్ని పారదర్శకంగా పెట్టాలా. వేగవంతంగా ఫలితాలియ్యాలి. లీకులు, లోపాలు లేకుండా ఇయ్యాలి. కాబట్టి మేము గూడా ఏం చేస్తామంటే లీకుల కార్డులు, బీఆర్ఎస్ లీకుల కార్డులు, హ్మ్. ప్రశ్నాపత్ర క్వెషన్ పేపర్స్ లీకుల కార్డు తీస్తాం. 22 నోటిఫికేషన్లు ఇస్తే బీఆర్ఎస్ హ్మ్. 17 నోటిఫికేషన్ లీకులు, లోపాలు, వాళ్ళ బీఆర్ఎస్ లోపాల కార్డులు తీస్తాం మేము. హ్మ్. మేము కూడా తీస్తాం. మా దగ్గర కూడా ఉంది. ఇయాల నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేసాం. 60 నోటిఫికేషన్‌లు వాళ్ళే ఇయొచ్చు. వాళ్ళ వల్ల కాదు. మళ్ళీ అధికారం వచ్చినా వాళ్ళ వల్ల కాదు. హ్మ్. అట్లాంటిది లోపాలు సవరించి, ప్రశ్నాపత్రాలు లీక్ గాకుండా 60 గ్రూప్ 1 14 ఏళ్ల గ్రూప్ 1 పరీక్షను కూడా మేము పరీక్ష పెట్టాం. హ్మ్. ఎక్కడ నిరుద్యోగి దేని గురించి మాట్లాడాలా? హ్మ్. అక్రమం జరిగితే మాట్లాడాలి. అక్రమం జరిగితే అప్పటికప్పుడే బట్టబయలైంది. అట్లా కాదు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇంకోడికి రావద్దు. ఆ ఊర్లో పక్కనోడికి ఉద్యోగం వచ్చింది. ఈడికి ఉద్యోగం రాలే. వాళ్ళ అమ్మ ఏమంటది? వాడికి ఉద్యోగం వచ్చిందంటే అమ్మ ప్రభుత్వం వాళ్ళు లీకులు చేసి ఇంట తప్పించుకోవడం. అంటే ఏం హ్మ్. వంక అంటే ఈ వంక.